సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ముందుగా నమస్తే. నేను మీ భానుప్రకాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే గుర్తుపడితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మామ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మన కళ్యాణ్ పడాలా. పాపా పాపా ఏం గేమ్ అయ్యా, ఏం గేమ్ అసలు. మొన్నాడిన గేమ్ అయితే అన్న లిటరల్లీ అసలు ఆ ఒక్క చేత్తో ఇట్లా నెట్టాడు మన దివ్య కింద పడిపోయింది అట్లా, ఒంటి చేత్తో నెట్టాడు. సో ఇన్ని రోజులుగా స్ట్రెంత్ తక్కువ అని చెప్పారు. సో స్ట్రెంత్ ఏం తక్కువ కాదు, మా కళ్యాణ్కి స్ట్రెంత్ ఇప్పటికీ ఎక్కువే. ఇంకోటి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చెప్పాడు, అసలు ఏమైనా చెప్పాడా కళ్యాణ్ వాళ్ళ అమ్మ అని చెప్పేసి, కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి గారు అని చెప్పేసి అంత మంచిగా చెప్పాడు. ఆ తర్వాత మా నాన్న లక్ష్మణరావు కొడుకుని మా నాన్న కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు కొడుకు అంటే ఇంతకు మించి ఏం కావాలి? ఇంతకు మించి జనాలకైనా ఆదరణ పొందడం కోసం ఇంకేం కావాలి? సో నా పర్సనల్ గా అయితే ఇన్ని రోజులు విన్నింగ్ మెటీరియల్ అనుకున్నా గానీ విన్నర్ అయ్యా. అసలు కళ్యాణ్ విన్నర్ ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ నాన్న నిన్నటి ఎపిసోడ్ లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? అసలు నా కొడుకు నన్ను ఇంత దూరం తీసుకొస్తాడో, ఏదో మారుమూల ప్రాంతంలో ఉండే మేము అంటే అదంతా అవసరం లేదండి. నేను చెప్పేది ఏంటంటే ఆర్మీలో ఉండి కూడా సంపాదించవచ్చు, అదంతా అవసరం లేదు. కానీ తన ప్యాషన్ సైడ్ నడిచి వాళ్ళ నాన్న మాటని అంటే వాళ్ళ నాన్న ఒక కళని నెరవేర్చడము. ఆ తర్వాత అంటే నాన్నతో ఇంత బాండింగ్ లేకపోయినా గానీ వాళ్ళ నాన్న దగ్గర ఇంత మంచి పేరు, అంటే ఇతన్ని చిన్నప్పుడు హాస్టల్లో పడేయడము, అది ఇది చేయడము చాలా జరిగింది. వాళ్ళ నాన్న చెప్పాడు కదా, నా దగ్గర ఒక రోజు నా ఒళ్ళు కూడా పడుకోబెట్టుకోలేదమ్మా అని చెప్పేసి. అది సో వాళ్ళ బ్రదర్ ని కూడా మెచ్చుకోవాలి మనం. అంటే కళ్యాణ్ లేని సమయాల్లో ఇంటికి బ్యాక్ బోన్ లెక్క వాళ్ళ షాప్ ని చూసుకోవడము అట్లా. అంటే ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఒక చిన్న షాప్ లో అంత చేస్తున్న వాళ్ళు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ కి, బిగ్ బాస్ స్టేజ్ మీద, అది కూడా నాగార్జున గారి పక్కన తీసుకొచ్చారంటే సెల్యూట్. అసలు కళ్యాణ్ అన్నకి నా ప్రౌడ్ ఆఫ్ అసలు నేనైతే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తా కళ్యాణ్ అన్నకి. అది ఇంకో మాట వాళ్ళ నాన్న చెప్పాడు చూడండి, చించి పడేశారయ్యా. అంటే ఎక్కడ సొంత స్వార్థానికి పోలేదు, ఎక్కడ కొడుకు ఒక్కడికే సపోర్ట్ చేయలేదు. కొడుకు లాస్ట్ లో ఒక నాన్న చెప్పాల్సిన మాట కరెక్ట్ గా ఇన్ని రోజుల నేను సీజన్ 1 నుంచి 9 వరకు ఇన్ని రోజులు ఇన్ని ఫ్యామిలీ వీక్స్ లో ఎప్పుడు వినలేని మాట ఒకటి విన్నానండి. అసలు ఏం మాట అండి. నానా కప్పు ఇంపార్టెంట్ కాదు, మాట ఇంపార్టెంట్, మంచితనం ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్ళడము. ఆ తర్వాత నీ వల్ల 10 మంది బాగుపడాలే గానీ ఎవరు ఇబ్బంది పడద్దు నాన్న అని చెప్పడము. అంటే అసలు కళ్యాణ్ చాలా చిన్నోడు అని చెప్పారు వీళ్ళు. కళ్యాణ్ చిన్నోడే కానీ మెచ్యూరిటీలో మాత్రం వాళ్ళ నాన్నకే నాన్న. అంటే కళ్యాణ్ వాళ్ళ తాతయ్య మెచ్యూరిటీలో అంత మంచి మెచ్యూరిటీ. సో ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో అంత మంచిగా అర్థం చేసుకుంటాడు కళ్యాణ్. దాని తర్వాత మన కళ్యాణ్ సొంత స్వార్థం కోసం ఎక్కడా పోలేదండి. గత కొన్ని వారాలుగా చూసుకున్నా గానీ సొంత స్వార్థం కోసం ఎక్కడా పోలేదు. సో సంజన గారి కోసం నా ఫ్యామిలీ వీక్ ని త్యాగం చేస్తా అన్నాడు. సో తనుజ కోసం త్యాగం చేస్తా అన్నాడు. ఆ తర్వాత తనుజకి ఏదో వెడ్డింగ్ కార్డ్ ఏదో వస్తుందంటే 2 వీక్స్ నేను సొంతంగా ఎలిమినేట్ అవుతా అన్నాడు. ఇంతకు మించి ఏం కావాలి? ఓట్లు వేయడం కోసం జనాలలో ఇంతకు మించి ఏం కావాలి? ఇక్కడెక్కడ సింపతి కార్డ్ ఏం ప్లే చేయడం లేదు. తన జెన్యూనిటీని చూపించాడు. అంటే ఒక జవాన్ తలుచుకుంటే బిగ్ బాస్ హౌస్ లో కూడా త్యాగాలు చేయగలడు. జవాన్ కేవలం మనకు బార్డర్ మీద తన ప్రాణాలనే కాదు త్యాగం చేసేది, తన కొంచెం ఉంటది కదా ఫీలింగ్స్ ని కూడా త్యాగం చేయగలడు అని చెప్పేసి నిరూపించాడు మన జవాన్. నాకు అనిపించింది ఏంటంటే, నాకు పర్సనల్ గా కొన్ని టచ్ అయ్యాయి కళ్యాణ్ లో. దట్స్ వై నా ఓటు అయితే కళ్యాణ్కి. మరి మీ ఓటు ఎవరికి? గుర్తుపెట్టుకోండి, ఆ ఓటు ఎవరికో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.